వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కవితకు మళ్ళీ చిక్కులు తప్పవా? నాటి పరిస్థితులే మళ్ళీ పునరావృతమవుతున్నాయా? కవిత మళ్ళీ ఢిల్లీకి చక్కర్లు కొట్టాల్సిందేనా? కవితపై ఈడీ సిబిఐల విచారణ మళ్ళీ స్టార్ట్ కాబోతుందా? ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. కవిత మళ్ళీ లిక్కర్ స్కామ్ సంబంధించి చిక్కుల్లో పడబోతుందని అందరూ అంటున్నారు. అదే చర్చించుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? కవితకు నిజంగానే మళ్ళీ సమన్లు వస్తాయా? మళ్ళీ విచారిస్తారా? ఇప్పటికే కవిత బెయిల్ మీద ఉన్నారు. ఆమె నిర్దోషి అని ప్రకటన రాలేదు, కోర్టు తీర్పు ఇవ్వలేదు. అయితే ఈ కేసు మళ్ళీ తిరగదోడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఢిల్లీ సర్కార్ మారింది. కేజ్రీవాల్ సర్కార్ కుప్పకూలింది. కొత్త సర్కార్ బీజేపీ సర్కార్ వచ్చింది. బీజేపీ సర్కార్ వచ్చి రాగానే తన ప్రాధాన్యాలను బయటపెట్టేసింది. కాగ్ రిపోర్ట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది. అప్పట్లో కేజ్రీవాల్ సర్కార్ కాగ్ రిపోర్ట్ను తొక్కిపడేసింది, తొక్కిపెట్టింది. సర్కారు మారింది, పరిస్థితులు మారాయి. ఢిల్లీ సీఎం కాగ్ రిపోర్ట్ను బయటపెట్టేశారు. ఈ రిపోర్ట్ బయటపెట్టినప్పుడు, ఈ రిపోర్ట్ శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సీఎం చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఢిల్లీ సర్కార్కు 2000 కోట్ల నష్టం వాటిల్లింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా అంటూ ఆమె ప్రకటించారు. దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిందేనంటూ ఆమె వెల్లడించారు. అంతే, మళ్ళీ గగ్గోలు పుట్టింది. కేంద్రంలో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ. కేజ్రీవాల్ సర్కార్ ఇక లేదు అంటే కేసును మళ్ళీ తిరగదోడుతున్నారని, మళ్ళీ కేజ్రీవాల్ను, కవితను విచారణకు పిలుస్తారని, అరెస్టు చేసినా చేయొచ్చంటూ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే కేంద్రం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, బీజేపీ ఢిల్లీ సర్కార్ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు రాకున్నా, సిబిఐ, ఈడీ ఎలాంటి ప్రకటన చేయకున్నా చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. మళ్ళీ కవితకు ఇక్కట్లు తప్పవని. గతంలో కవిత అనేక సార్లు ఈడీ సిబిఐ విచారణ హాజరైంది. చివరకు జైలు పాలైంది, బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఏం జరగబోతోంది? కవిత మళ్ళీ విచారణకు వెళ్లాల్సిందేనా? మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా? అనేక విడతల వారీగా ఆమెను విచారిస్తారా? చివరకు అరెస్ట్ చేస్తారా? కేజ్రీవాల్ అయితే అరెస్ట్ చేస్తారని పక్కాగా అంటున్నారు. మరి కవిత పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇది ప్రధాన చర్చ. మరి ముఖ్యంగా గులాబీ పార్టీలో, అదే బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ గగ్గోలు పుట్టింది. కవితను మళ్ళీ అరెస్ట్ చేస్తారేమోనని. ఇప్పటికే పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది కవిత. ఆమె తనకు తానుగానే సపరేట్ రాజకీయాలు నడిపిస్తుంది. ఈ టైంలో ఆమె మళ్ళీ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటంటూ కవితకు సంబంధించిన వర్గాల వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి కవితకు మళ్ళీ చిక్కులు తప్పేలా లేవు.